కామారెడ్డి మాస్టర్ ప్లాన్ లో ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్ ఎత్తివేయాలని మాస్టర్ ప్లాన్ బాధితుడు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధితుల్లో ఒకరైన శ్రీకాంత్ రెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం రాత్రి ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రైతు శ్రీకాంత్ రెడ్డి ఆయన పల్లవి టీవీ ముందు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో మాస్టర్ ప్లాన్ విషయంలో 45 రోజుల పాటు చేసిన పోరాటంలో పయ్యావుల రాములు అనే రైతు మృతి చెందారని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు మాస్టర్ ప్లాన్ లో ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్లను ఎత్తివేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పి ఏడాదవుతున్నా హామీ ఇంకా అమలుకు నోచుకోలేదన్నారు. తక్షణమే జోన్లను ఎత్తివేయాలని, అప్పటి వరకు ఆమరణ దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్లోని ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కామారెడ్డి మున్సిపల్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం చెప్పింది మేము అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పింది, కానీ అధికారం లేకుండానే అధికారం కోల్పోయింది. అయితే ఇప్పుడు వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే మేము రద్దు చేస్తామని కామారెడ్డి నిజాం సాగర్ చౌరస్తా సాక్షిగా ఇప్పుడున్న సీఎం గారు అప్పుడు ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ని ఎత్తివేస్తామని. అయితే మేము ఒకటే చెప్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారికి, కామారెడ్డి మాస్టర్ ప్లాన్లోని ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దీంతో రైతులు గత ఏడాది చాలా ఇబ్బంది పడ్డారు, మీకు తెలుసు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి దీన్ని మీరు తక్షణమే ఎత్తివేయాలని కోరుతున్నాం. లేని ఏడల ఈ ఆమరణ నిరాహార దీక్ష ఎత్తివేసే వరకు కొనసాగుతూనే ఉంటుంది.